హాయ్ అండి. టుడే పొదరిల్లు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా. మహాలక్ష్మి వాళ్ళ నాన్న మహాలక్ష్మిని ఎలా అయినా తీసుకెళ్ళిపోవాలని చెప్పేసి ఆ ఇంట్లో మన బృందావనంలో ఉంటారన్నమాట. ఉండేసరికి అందరూ కూర్చుంటూ ఉంటారు. ఏవండి అలా నించునున్నారేంటి, రండి, ఇలాంటి ఇంట్లో నా కూతురు ఉండేది అంటూ మన మహాలక్ష్మి వాళ్ళ నాన్న అనుకుంటూ ఉండేసరికి అలా కూర్చుంటూ, ఏంటో మన చుట్టరిక ఇలా కలుస్తుంది, మనం కలుసుకోకుండానే ముందే కలిసాము కదా అని అనుకుంటూ ఉంటాడు. ఈ లోపల మనకి చక్రి వచ్చేసరికి, అమ్మా మహా, అల్లుడు గారు వచ్చారమ్మా అని అనేసరికి మన పెద్ద మహాలక్ష్మి అందరూ స్టన్ అయిపోతారు. అంటే అసలు వీళ్ళ మధ్యన భార్యాభర్తల సంబంధం లేదన్నట్టుగా చూస్తారు. ఈ లోపల మనకి ఏమీ తెలియని మన కేశవ చక్రి వచ్చేసరికి అలా చూస్తూ ఆగిపోతారు. కేశవ చక్రి, ఈడేంట్రా బాబు, చెప్పగానే అసలు ఏంట్రా వారం రోజుల్లో తీసుకెళ్ళిపోతానన్నవాడు చెప్పగానే ఇలా వచ్చేసాడేంట్రా, నాకేం అర్థం కావట్లేదురా అంటూ ఇద్దరు అనుకుంటూ వస్తారు. ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. అమ్మ మహాలక్ష్మి, అల్లుడు గారు వచ్చారమ్మా, రా అమ్మా అని అనేసరికి గబగబా చక్రి పెద్ద అందరూ వచ్చేస్తారు. మహాలక్ష్మి అందరూ వచ్చేస్తారు. బాగున్నారా అల్లుడు గారు? బాగున్నానండి అంటూ ఉంటాడు తప్ప ఏమీ మాట్లాడు. ఎందుకంటే తనతో ఛాలెంజ్ చేసిన చక్రితో ఛాలెంజ్ చేశాడు కదా మన మహాలక్ష్మి వాళ్ళ నాన్న. అల్లుడు గారు బాగున్నారా? ఏమీ లేదండి, మిమ్మల్ని అమ్మాయిని చూద్దామని వచ్చాను అని అనేసరికి షాక్ అయిపోయి అందరికీ అలా షాక్లో ఉంటారు. మీరందరూ అలా షాక్లో ఉంటారో తప్పులేదు. ఆఖరికి నా కూతురు కూడా క్వశ్చన్ మార్కుగానే చూస్తుంది. ఎందుకంటే నేను అన్ని ఆస్తులు పాస్తులు అన్నీ వదులుకొని నా కన్న కూతురు కోసం నేను ఇక్కడ దాకా వచ్చానయ్యా అని చెప్పేసి అంటూ డైలాగులు వేసేసరికి మహాలక్ష్మి ఉప్పొంగిపోతూ ఉంటుంది. ఏమైనా సరే నా కూతురు కోసం వచ్చాను, అన్నీ వదులుకుని, నా స్టేటస్ని నా ఆస్తిని అన్నీ వదులుకుని ఎందుకు నా కూతురు ఇలా ఉంటుందా అని వచ్చాను. నా కూతురు విధానం చూస్తే నాకు అర్థమవుతుంది అంటూ చెప్తూ ఉంటాడు. చెప్పిన తర్వాత, అమ్మ మహా, ఏం చేస్తున్నావు, ఎందుకమ్మా అలా ఉన్నావు? అది కాదు నాన్న, ఏం చెప్పినా సరే అది కాదు, నువ్వు ఏవైనా సరే నాన్న కాసేపు కూర్చో నువ్వు అని చెప్పేసరికి ఈ లోపల సరే రెస్ట్ తీసుకున్నాను, నేను తర్వాత మాట్లాడతాను అంటాడు. అంటే మహాలక్ష్మికి ఎక్కడో డౌటు. ఈ లోపలికి వచ్చిన తర్వాత, ఒరే ఆది, ఈ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండలేవురా, ఎలా ఉంటుందిరా, నా కూతుర్ని నేను ఎలా పెంచానురా, అమ్మ కూడా ఇక్కడే ఉంది నాన్న అని అనేసరికి, పోనీలే ఈ ఒక్క పూటే కదండి, ఈ ఒక్క పూట వచ్చిన తర్వాత దాన్ని పంపేదే లేదు అంటూ ఇద్దరు తల్లి కొడుకు ఇద్దరు అంటూ ఉంటారు. ఇంకా వీళ్ళందరికీ డౌట్ వచ్చేసి చక్రి పెద్ది కన్న అందరూ కూడా మా కేశవ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ లోపల నారాయణ కూడా వింటూ, నాకేదో డౌట్గా ఉందన్నయ్య. అదేంట్రా అలా అంటారు? వాళ్ళ నాన్న కోసం, వాళ్ళ అమ్మాయి కోసం వాళ్ళ నాన్న వచ్చాడు, అంత మాత్రాన అలా డౌట్గా చూపిస్తే నాకు అదే డౌట్గా ఉందిరా. ఎందుకంటే వాళ్ళకి నేను చూసాం కదా మనం, అందుకనే నాకు డౌట్గా ఉందిరా అనేసరికి, సరే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, నాకు కొంచెం ఖర్చు అవుతుంది మరి అని అనేసరికి చక్రి తీసుకొచ్చి ఇస్తాడు. ఎందుకంటే మందు స్టఫ్ కూర్చోపెట్టి, రండి ఏం చేస్తుంటారు అలాగా, రండి అని చెప్పేసరికి, రండి ఆఫ్ అయినా మిడిల్ అయినా అని అనేసరికి ఆఫే ఇవ్వండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అంటూ ఉంటే, ఏంటండి మీరు అనుకోకుండా వచ్చారేంటి, అసలు మీ కోపానికి రారనుకున్నాము అంటే, ఎంతైనా కన్న తండ్రి కూతుర్ని కదండి, కన్న తండ్రిని కదా, తండ్రి ప్రేమ అలా అనిపిస్తుంది అంతే తప్ప నా మనసులో ఏ ఉద్దేశం లేదు అంటూ ఉంటాడు. అంతలా ఎలా మార్చినా కూడా చక్రి కేశవ అలా చూస్తూనే ఉంటారు తప్ప అతను ఎటువంటి చలనం ఉండదు. ఇంతకీ తీరా వెళ్ళి ఒక కవర్ తీసుకొస్తాడు. ఏంటండి గన్న తీసుకొస్తున్నాడా ఏంటి, పేల్చేస్తాడా ఏంటి అంటూ నారాయణ అనుకుంటాడు. ఇంతకీ చూస్తే చుట్ట తీసుకొస్తాడనమాట. చుట్టరికం కదండి, ఈ చుట్టతో మన చుట్టరికం కలుపుకుందాం అంటూ ఉంటాడు. ఇంకా మన పెద్ది వచ్చి, నాన్న భోంచేద్దాం నాన్న, రండి, మీరు దోమలు కుడతాయి లోపల కూర్చుందా అంటే, నాన్నకి దోమలు కుడతాయని వీడికి లేదు అంటూ ఉంటే, కూర్చోండి అని, మీరందరూ ఎక్కడ కూర్చుంటారు, నేల మీద కూర్చుంటారు, నేను కూర్చుంటారు అని అనేసరికి అందరూ కూర్చునేసరికి, చాలా బాగుంది, ఇన్ని ఐటమ్సా ఏంటి, ఇంత తక్కువ సమయంలో ఇన్ని ఐటమ్స్ చేశారా, అవును ఇంకా చేద్దునండి అని అనేసరికి, అమ్మ మహాలక్ష్మి తినమ్మా అని చెప్పేసి పెడుతూ ఉంటాడు. అది చూసిన కన్న అందరూ ఆశ్చర్యపోతారు. చాలా ప్రేమను చూపిస్తాడు మహాలక్ష్మి వాళ్ళ నాన్న మహాలక్ష్మి మీద. చాలా ఉప్పొంగిపోతూ ఉంటుంది. ఎంత బాగుందో, చాలా బాగుంది బిర్యానీ, మా పెద్ది చాలా బాగా చేస్తాడు నాన్న, చాలా బాగా చేస్తాడు, ఇదిగోండి తీసుకోండి, మా ఇంట్లో పెరట్లో కాసింది అనేసి అట్టుపండిస్తే, మిమ్మల్ని ఒకటి అమ్మ నిన్ను ఒకటి అడగచ్చా
మన ఇంటికి వెళ్దామమ్మా, అల్లుడి గారిని నిన్ను కలిపి ఒక వారం రోజులు రాను నాన్న. నేను ఎందుకంటే అందరూ నన్ను నాకు ఒక గోల్ ఉంది, నేను సాధించాలి. అందరూ నన్ను ఏదో హేళన చేస్తూ ఆది కూడా నన్ను ఏదో వాడేమీ అనడమ్మా, నిన్ను అల్లుడు గారిని వారం రోజులు ఇంటికి తీసుకెళ్తానమ్మా అని అనేసరికి వీళ్ళందరికీ మతలబ్ తీసుకెళ్తున్నారు, తీసుకొస్తారా అని అడుగుతూ ఉంటాడు మన నారాయణ. నేను మీ పెద్దని అడుగుతాను, మీరు అదేంటండి మీ అమ్మాయిని మీరు తీసుకెళ్ళకపోవడం ఏంటి, పర్వాలేదండి వెళ్ళిరండి, నేను వెళ్ళనన్నయ్య అంటే అదేంట్రా అలా అనకూడదు, తప్పు, వెళ్ళరా, సరేనన్నా వస్తాను అంటూ ఉంటుంది. రాత్రికి ఇక్కడే ఉండండి నాన్న అంటుంది. అలా పడుకుంటారు. నేల మీద పడుకుందని కూతురు చాలా బాధపడుతూ ఉంటాడు. ఈ ఒక్క పూటకే కదా, ఇంకా రేపటి నుంచి పడుకునేదే లేదు అని అనుకుంటూ ఉంటాడు. అమ్మ ఈ ఒక్క పూటకి అడ్జస్ట్ అవ్వు, రేపొద్దు నీ ఇష్టమైన మంచం మీద కొనుక్కున్నావు కదా, అక్కడ పడుకుందు కానీ అంటాడు. తెల్లారేసరికి నేను రాను, మహాలక్ష్మిని కూడా పంపను అంటాడు. కానీ ఓ పక్క నుంచి మన చక్రి కేశవ ఒరే ఆడేంట్రా బాబు, డ్రామా ఆర్టిస్టులా తయారయ్యారు, ఆడి పెళ్ళాం కూడా అంతే, ఆవిడ కూడా అంతే, అలా మహాలక్ష్మి వాళ్ళ అమ్మ కూడా అంతే ఇదిగా మాట్లాడుతుంది. అవునా, మరి తెల్లారేసరికి ఏం జరుగుద్దో చూడాలి, మరే వెళ్ళకండ్రా అంటాడు. కానీ ఎలాగైనా మహాలక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికే ప్రయత్నిస్తుంది. పెద్ది కూడా వెళ్ళమనే చెప్తాడు. మరి రేపటి ఎపిసోడ్లో వెళ్ళిన తర్వాత మన చక్రిని ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఆది ఎలా రియాక్ట్ అవుతాడు, అది చూసిన మన మహాలక్ష్మి ఎలా రియాక్ట్ అవుతుంది, అసలు కనబడేలా చేస్తారా, కనబడకుండా చేస్తారా, అసలు మహాలక్ష్మి చక్రిని బాధ పెడతారా, అసలు ఈ చక్రిని మహాలక్ష్మిని విడగొడతారా అనేది రేపటి ఎపిసోడ్లో చూడాలండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇదేనండి ఇవాళ సీరియల్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.